హైదరాబాద్ టు నల్గొండ, హైదరాబాద్ టు మెదక్. ఏమండి, ఇవి బస్సు రూట్లు కాదండి, మన తెలంగాణ మంత్రుల షేర్ ఆటో రూట్లు. ఆ షేర్ ఆటో పేరేంటో తెలుసా? హెలికాప్టర్. నేల మీద నడవడానికి, నేల మీద కార్లో పోవడానికి టైం లేదేమో గాని గాల్లో మాత్రం షికార్లు ఆగుతలేవు. ఖజానాలోనేమో పైసలు లేవంటారు, కానీ హెలికాప్టర్లకు కోట్లు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా రిచ్ టాపిక్ అండి బాబు. ఎందుకంటే మనం ఆటోలు, బస్సులు ఎక్కుతాం, మహా అయితే క్యాబ్ బుక్ చేసుకుంటాం. కానీ మన తెలంగాణ మంత్రులు మాత్రం ఏకంగా హెలికాప్టర్లనే షేర్ ఆటోలా వాడేసుకుంటున్నారు. అవునండి, నల్గొండకు 2, మెదక్కు 3, యాదగిరిగుట్టకు ఎవరైనా వస్తున్నారా? రామోజీ ఫిలిం సిటీకి రైట్ రైట్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పక్క గల్లికి వెళ్ళాలన్నా హెలికాప్టరే కావాలేమో అన్నంతగా ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి మోటార్లు ఎక్కేస్తున్నారు మన ప్రజాప్రతినిధులు. ఇక్కడ సెటైర్ పక్కన పెడితే అసలు వాస్తవాలు మాట్లాడుకుందాం. హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి రోడ్డు మీద వెళ్తే పట్టే సమయం ఎంత? మెదక్, నల్గొండ, యాదగిరిగుట్ట లాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఏకంగా చాపర్లు వాడాల్సిన ఎమర్జెన్సీ ఏమొచ్చింది? ఒక పక్క చూస్తే రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని ప్రభుత్వమే చెప్తోంది. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఏళ్ల తరబడి ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన నిధులు ఇవ్వడానికి నిధుల కొరత అంటారు. హాస్పిటల్స్ లో మందులు లేవు, రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి బడ్జెట్ లేదు. సామాన్యుడి అవసరాలకు మాత్రం ఎప్పుడూ ఖజానా ఖాళీ అనే బోర్డే కనిపిస్తోంది. కానీ అదే మంత్రుల ప్రయాణాలకు మాత్రం లక్షలు కోట్లు వెచ్చించి హెలికాప్టర్లు తెస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కో ట్రిప్కి అయ్యే ఖర్చుతో ఎంతమంది పేద విద్యార్థుల ఫీజులు కట్టొచ్చు, ఎంతమందికి పింఛన్ ఇవ్వచ్చు? ట్యాక్స్ కట్టేది మనం, గాల్లో ఎగిరేది వారు. సామాన్యుడి కష్టాలు గాలికి వదిలేసి వీరు మాత్రం గాల్లో షికార్లు చేస్తున్నారు. ప్రజాసేవ చేయాల్సిన నాయకులు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్రయాణాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ షేర్ ఆటో, హెలికాప్టర్ కల్చర్లకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.